మనకి ఆంధ్రాలో పరిస్థితి కనుక ఒకసారి చూస్తే అక్కడ చాలామంది కూడా మంచిగా చదువుకొని దాని తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు చెప్పాలంటే 200 పైన కంట్రీస్లో మన వాళ్ళు అయితే ఉండడం జరిగింది. అయితే ఇది మనకు అందరికి కూడా ఒక గుడ్ థింగ్. అయితే ఇక్కడ వచ్చిన బ్యాడ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఎంతమంది అయితే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అదేవిధంగా నిరక్షరాస్యత అంటే చదువుకోని వాళ్ళు కూడా సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే మన ఇండియా మొత్తంలో కూడా చదువుకోని వాళ్ళ సంఖ్యలో మనం టాప్లోనే ఉన్నామని చెప్పాలి. చదువుకున్న వాళ్ళ విషయంలో కాదు, చదువుకోని వాళ్ళ విషయంలో. సో మరి దీన్ని అంతటిని కూడా రూపుమాపాలని చెప్పేసి దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 30% మందికి మన ఆంధ్రాలో చదువు రాదు. మరి అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని రూపుమాపాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే చేపడటం జరుగుతుంది. అదేంటంటే అక్షరాంధ్ర అనే పేరుతో దాదాపు 70 లక్షల మందికి ఎవరైతే 18 సంవత్సరాల పైన ఉంటారో సో వాళ్ళందరూ కూడా మినిమం బేసిక్స్ అక్షరాలని నేర్పించే విధంగా ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే చేపడటం జరుగుతుంది అన్నమాట.